హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడే ది చెన్నై లవ్ స్టోరీ సినిమా చూడడం జరిగింది. దాని మీద రివ్యూ చెప్దాం అనుకున్నాను. నేను సినిమా మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఎక్స్పెక్టేషన్స్ అంటే బేబీ చూసిన తర్వాత బేబీ సినిమా ఎలా అయితే హిట్ అయిందో అదే కనీసం బేబీ సినిమాకి ఈక్వల్గానే ఉంటే బాగుండు అనిపించింది చూసాక. సినిమా చూసిన తర్వాత నేనైతే ఫుల్ డిసప్పాయింటెడ్. యాక్చువల్లీ మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు, సినిమా చూసుకోవసరం లేదు అన్న కాన్సెప్ట్లో వెళ్ళాను. కానీ అనుకున్నాన్ని సక్సెస్ అవ్వలేదు. ఆల్రెడీ ఈ సినిమా ముందు చూసిన స్టోరీలేనే అదే, మనం ఉన్నా లేకపోయినా మనం ప్రేమించిన వాళ్ళు ఎప్పటికీ ఆనందంగా ఉండాలి అన్న కాన్సెప్ట్ మీద తీశారు. ఓకే, ఇంతకు మించి సినిమా గురించి చెప్పకూడదు. ఇది నా అభిప్రాయం. మీరు కూడా సినిమా చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇంకోటి, మూవీ టోటల్ రివ్యూలో 5/2 వేస్తాను నేను. ఆ 2 కూడా మ్యూజిక్కి, యాక్ట్రెస్కి, కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ, వీళ్ళిద్దరు తప్ప, ఈ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తప్ప ఇంక సినిమాలో ఏం లేదు, మ్యూజిక్ తప్ప ఏం లేదు. నాకైతే స్క్రిప్ట్లో బలం లేదనిపించింది. స్క్రిప్ట్ స్టోరీ అసలు నాకైతే ఎక్కలేదు. ఇంకా నాకు కొంచెం లైట్గా డిజీ ఫీలింగ్లో ఉన్నాను నేను. యాక్టర్స్ అయితే ఎరగదీశారు. స్టోరీ బాగుంటే బాగున్నాం, అట్లీస్ట్ బేబీ లెవెల్లో స్టోరీ ఉన్న బాగున్నాం. అంతకు మించి ఉంటుంది అనుకున్నాం, బట్ అలా జరగలేదు. ఓకే దెన్, ఇంకో మూవీతో ఇంకో రివ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ఉంటాను. మీరు చూసి మీ యొక్క ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా మన ఛానల్, మనం జెన్యూన్ రివ్యూ వస్తాం. నా ఒపీనియన్ అయితే ఇది చెన్నై లవ్ స్టోరీ పట్ల. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే దెన్ ఉంటాను, బాయ్.